రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ కసరత్తు స్టార్ట్ అయిందా? సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది? బీసీలకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోందా? ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారా? ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావాహులు ఎవరు? వాచ్ దిస్ ఓటీఆర్. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్ కు చాలా కీలకమనే చెప్పాలి. తమది ప్రజాపాలన అని చెప్పుకుంటోన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో ఈ ఎన్నిక ద్వారా ప్రజలకు తెలియజేయాలని, ఈ ఫలితంతో అధికార పార్టీని నైతికంగా దెబ్బతీయాలని గులాబీ టార్గెట్ గా పెట్టుకుంది. 2021లో సురభి వాణిదేవిని బరిలోకి దించి ఈ స్థానాన్ని గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈసారి ప్రస్తుత ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబ్ నగర్ నేతల సమావేశంలో బీసీకి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేసినట్టు సమాచారం. అదీగాక బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే బరిలో దింపాలన్న ఆలోచనలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కేవలం పార్టీ క్యాడర్ మాత్రమే కాదు, ఉద్యోగులు, యువత, ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు, నిరుద్యోగులు, ప్రొఫెషనల్స్ కీలకంగా ఉంటారు. దీంతో సామాజిక సమీకరణాలతో పాటు వ్యక్తిగత ఇమేజ్, సంస్థాగత అనుభవం ఉన్న అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికను బీఆర్ఎస్ సాధారణ ఎమ్మెల్సీగా చూడటం లేదట. మరో 2 ఏళ్లలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దీన్నో సెమీఫైనల్ ఫైట్లా భావిస్తోందట పార్టీ. ఎమ్మెల్సీ గెలుపుతో అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందనే లెక్కలు వేస్తోందట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పరిధిలోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరగనుంది. కాబట్టి ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికే కదా అని లైట్ తీసుకోవటానికి వీల్లేదని ఇప్పటికే క్యాడర్కు అధిష్టానం సంకేతాలిస్తోంది. ఇక్కడ గెలిచి బీఆర్ఎస్ నుంచి అధికార పక్షానికి, సమాజానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే చర్చ జరుగుతోందట పార్టీలో. నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతోంది. అదే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందని అంచనా వేస్తోందట. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి రేపుతోంది. ఎంపికపై అధిష్టానం వ్యూహాత్మకంగా వెళ్లాలని చూస్తోందట. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపికపై పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్నట్టు సమాచారం. ఎవరి పేరు పెడితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? బీసీ సమీకరణాలు ఎంతవరకు పనిచేస్తాయి? గ్రాడ్యుయేట్ ఓటర్లలో పార్టీకి ఉన్న బలమెంత? కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందనే దానిపై పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్ల పరిశీలన నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత నాగేందర్ గౌడ్ పేరు మరోసారి తెరపైకి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో టికెట్ విషయంలో జరిగిన పరిణామాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయట. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఒక దశలో నాగేందర్ గౌడ్కు టికెట్ దాదాపు ఖరారైందన్న ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో అనూహ్యంగా సురభి వాణిదేవిని బరిలోకి దించారు. ఇప్పుడు మరోసారి అదే సీటుకు కసరత్తు జరుగుతుండటంతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ నాగేందర్ గౌడ్ అధిష్టానాన్ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. కాసాని వీరేష్ కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కలిశారట. ముదిరాజ్ సామాజిక వర్గం కాబట్టి బీసీల ఓట్లు, అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేసి ఓటమి చవిచూశారు కాబట్టి కొంత సింపతి ఉంటుందని చర్చించుకుంటున్నారు. అధిష్టానం మద్దతు ఇస్తే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉదయకాంత్ కూడా ఎమ్మెల్సీ టికెట్పై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. వీరితో పాటు ఆ పార్టీ సీనియర్ నేత దేవిప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఉద్యోగ సంఘాలతో ఆయనకు ఉన్న పరిచయాలు కలిసొస్తాయని నమ్ముతున్నారట. మొత్తానికి బీఆర్ఎస్ ఈసారి గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకర్షించే అభ్యర్థిని వెతుకుతున్నారట. ఒకవైపు బీసీ కార్డు, మరోవైపు పాత క్యాడర్ బలం, ఇంకోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకర్షించే కొత్త ముఖాలపై పరిశీలన చేస్తున్నారట. నాగేందర్ గౌడ్, కాసాని వీరేష్, ఉదయకాంత్, దేవిప్రసాద్ సహా మరికొందరు ఆశావాహులు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. చివరికి అధినేత కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారు?
బీసీ సమీకరణాలకే పెద్దపీట వేస్తారా లేక అనుభవం, వ్యక్తిగత ఇమేజ్, గ్రాడ్యుయేట్ ఓటర్లలో ఉన్న ఆదరణను ప్రామాణికంగా తీసుకుంటారా? ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా గులాబీ పార్టీలో మాత్రం ఎవరికి అవకాశం ఇస్తే గెలుస్తారు, సిట్టింగ్ సీటును ఎవరికి ఇస్తే గెలుస్తాం అని లెక్కలు వేసుకుంటోందట. మరి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తుందో వేచి చూడాలి.